పరకట్టుమే విసిల్ పరకట్టుమే now కరంగల్లో సరట్టుమే టేక్ ఓవర్ టు మొత్తమే now కొలంద సిరిపుల్ల ఫేస్తా ఇమయ్య మల్ల పొలమ proudly opening the new Greek resort by Sampangi Hospitality. సో హెల్త్ అనేది ఈరోజు చాలా ఉపయోగం. ఎందుకనంటే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ నియరెస్ట్లో కూడా ఎక్కడ కూడా ఏదైతే మన ఆయుర్వేదిక్ సంబంధించి అంటే వితౌట్ సర్జరీ ఫుడ్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడ కూడా మనకు తెలిసినంత వరకు కూడా ఎక్కడో చోట ఉండుంటుంది. బట్ అక్కడ కూడా లిమిటెడ్గా కొన్ని ఫీచర్సే ఉండుంటాయి. బట్ ఈరోజు చూడండి మన సంపంగి నుంచి ఆల్మోస్ట్ ఒక 70 అబోవ్ డిసీజెస్కి హెల్త్ ట్రీట్మెంట్ చేయడం మన సంపంగి ద్వారా జరుగుతుంది. ఎవరైనా పేదవాళ్ళు రిసార్ట్స్లో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి చాలా కష్టపడతారు అమౌంట్ కట్టి చేసుకోవడానికి. ఎవరైతే ఇక్కడ పర్చేస్ చేసి ఇందులో రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నారు, దట్టు అకామిడేషన్ ఇస్తున్నారు. క్రీక్ రిసార్ట్ ఓపెనింగ్ చేసి మనం ఫస్ట్ ఎంజాయ్మెంట్ ఎలా చేస్తున్నాము, ప్రతి ఒక్క కస్టమర్ ఇక్కడికి వచ్చి హెల్త్ హ్యాపీనెస్తో పాటు ఎంజాయ్ వాళ్ళ ఫ్యామిలీతో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇలాంటి వెంచర్స్ చాలా మన ఎండి గారు సిఇఓ సార్ ఇలాంటివి తీసుకొని ఇంకా ముందుకు వస్తే అందరి పబ్లిక్కి ఇది ఒక మంచి మూమెంట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కస్టమర్స్ అందరూ అడుగుతున్నారు మీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు రిసార్ట్స్, ఎప్పుడు స్టే చేయాలని. ఇక నేను గ్రేట్గా చెప్తానండి, తొందరగా ఓపెన్ చేస్తున్నాము, మీరు జాయిన్ అవ్వచ్చు అని. మీకు కానీ రిసార్ట్స్కి వెళ్తే ఎంజాయ్ చేస్తారు, బట్ అటమైన తిండి తింటారు అక్కడ, రైట్? వాళ్ళకి హెల్త్ వస్తుందా అంటే ఖచ్చితంగా ఖరాబ్ అవుతుంది ఎవరికైనా కానీ. ఆ ఒక్కరోజు ఎంజాయ్ చేస్తారు అంతే. బట్ మన సంపంగి రిసార్ట్స్లో ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళకి హ్యాపీనెస్ ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు మనం మన పొలంలో పండించే పల్సెస్తో మనం ఏదైతే పెడుతున్నామో అవి తిని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. సో ఆ వింగ్ని మనం ఈరోజు స్టార్ట్ చేయటం, దట్టు మన సంపంగి ఫ్యామిలీస్ తోటి మనం స్టార్ట్ చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. అండ్ కంగ్రాచులేషన్ సంపంగి. ఈ హ్యాపీనెస్ అనేది బయట ఎక్కడ కూడా దొరకదు చెప్పాలంటే. ఈరోజు దీనికోసం చాలామంది చేద్దామని అనుకుంటారు, బట్ ఎవరు కూడా చేయలేరు. నేను కూడా ఎప్పటి నుంచో వెయిటింగ్, మన సంపంగి హాస్పిటాలిటీ అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే మనం అందరం కూడా కొన్ని కస్టమర్ చెప్తూ ఉంటాం, ప్రతి ఒక్కరు కూడా 15 years ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం రిసార్ట్స్లో అని చెప్పేసి. ఈరోజు మనం గ్రాండ్గా ఈరోజు November 23rd రోజు చాలా గ్రాండ్గా మనం ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈ గ్రాండ్ ఫంక్షన్కి ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎండి సార్ అంటే ఈరోజు ఈ హాస్పిటాలిటీని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈరోజు ముందు తీసుకొచ్చారు. అసలు హాస్పిటాలిటీ అంటే ఏంటిదని చాలామందికి తెలియదు. రిసార్ట్స్ కావచ్చు, ప్లస్ సర్వీస్ సెక్టర్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎవరు చేయరు. బట్ ఈరోజు మనం ఎలాగైనా దీన్ని ముందు తీసుకోవాలని చెప్పేసి ఒక 73 క్లోనిక్ డిసీజెస్కి ఈరోజు మనం సొల్యూషన్ ఇవ్వబోతున్నాం. అది కూడా కంప్లీట్గా మన ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్లో కల్టివేట్ చేస్తున్న పల్సెస్, వెజిటేబుల్స్ ఉన్నాయో వాటితోటి మనకు వచ్చే ప్రతి ప్రాబ్లం కూడా ఈరోజు ఫుడ్ ద్వారానే వస్తుంది. కాబట్టి ఈరోజు మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ కూడా అంటే ప్యాడీ కావచ్చు, అంటే వరి మనం తింటూ ఉంటాం, రెగ్యులర్గా తింటూ ఉంటాం, అన్నీ కూడా కంప్లీట్గా కెమికల్స్. ఈ కెమికల్ని రెడ్యూస్ చేయాలి. ఈరోజు మనకు వచ్చే చిన్న ప్రాబ్లమ్స్, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అలానే థైరాయిడ్ కావచ్చు, ఇలా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఈరోజు ఎక్కడికో వెళ్ళి కేరళకి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి మన సంపంగి హాస్పిటాలిటీ తరఫున ఈరోజు గ్రాండ్గా లాంచ్ అయిపోతున్నాం. దీన్ని మనం గ్రాండ్గా సక్సెస్ చేయాలి. ముందుగా ఈ యొక్క క్రీక్ రిసార్ట్కి మనందరి తరఫున కంగ్రాచులేషన్స్. సో ఇంకా దీన్ని ఇంకా ప్రమోట్ చేసుకొని మంచిగా అంటే మనము దీన్ని ఏందనంటే మామూలుగా రిసార్ట్ అని అంటే పెద్ద వాళ్ళు హై ప్రొఫైల్స్ వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటిది మన కంపెనీ లోయర్ మిడిల్ క్లాస్ అందరికి కూడా అందుబాటులో తీసుకొని రావడం. సో ఇంత తొందరలో అంటే మనం 2 years అని చెప్పినాం, 2 years కంటే ముందే అందుబాటులోకి తీసుకొని రావడం చాలా గర్వంగా ఉంది. సో త్వరలో మన కాటేజెస్ కూడా రెడీ అవుతున్నాయి. సో వాటిలలో కూడా స్టే చేయడానికి మన కస్టమర్ని మనం ఇన్వైట్ చేయొచ్చు. సో సార్ చెప్పినట్టు ఎప్పుడు అంటారు కదా, రేపు మన ఫ్యూచర్లో హాస్పిటాలిటీలో మన రిసార్ట్లో ఉండాలి అంటే సీఎం నుంచి కూడా మనకు రావాలనేది డెఫినెట్లీ ఐ థింక్ అది వస్తుంది అనుకుంటున్నా. దిస్ ఈజ్ జస్ట్ టీజర్ అండి, టీజర్ కంటే కూడా తక్కువ. మొన్న మహేష్ బాబుది ఏ లెవెల్లో అయితే చేశారో ఐ థింక్ ఐ ఫీల్ ద సేమ్ థింగ్, సేమ్ వైబ్ వస్తుంది. ఇంకా ఎవరైతే రాని వాళ్ళకు కూడా ఐ థింక్ చాలామంది మిస్ అవుతున్నారు ఇది. బికాస్ చాలామంది ఏంటంటే దే ఆర్ డూయింగ్ ఓన్లీ రియల్ ఎస్టేట్, దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్, పారామీటర్స్. మనం ఏదైతే చెప్పినామో
అది చూపిస్తున్నాం ఇక్కడ. దీనికి చాలా ఎఫర్ట్స్ కావాలి. సో ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్. సో ఇది మనం క్లయింట్స్కి చెప్తే చాలు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఇప్పుడు అబ్రాడ్లో అందరికి కూడా మనం తెలంగాణ ఒక ఊటీ అని చెప్తున్నాము. డెఫినెట్లీ అది కనిపిస్తుంది ఇక్కడ. మనం జస్ట్ వాళ్ళకి తెలియజేయాలన్నమాట. అండ్ ఆల్సో మీరు ఆ క్యాంపింగ్ ఏదైతే ఉందో ఆ క్యాంపింగ్ వేసుకొని ఉండాలని యాక్చువల్లీ వేరే వేరే డిఫరెంట్ కంట్రీస్లో పీపుల్ వాళ్ళ ఓన్గా వచ్చి చేసుకుంటారు. సో ఇట్ యాక్చువల్లీ కాస్ట్ ఎ లాట్. ఇట్స్ ఏమని చెప్తారంటే ఒక ఇట్స్ అ వాల్యూ ఆఫ్ ఒక డైమండ్కి కానీ ఒక ట్రెజర్కి మనకు వాల్యూ ఉంటుంది కదా, అలాంటిది ఇది. సో అది మనం చెప్పాలి. సో ప్లీజ్ ప్రమోట్ మోర్. పీపుల్కి ఏంటంటే వెల్నెస్ కానీ ఫ్రెష్ ఎయిర్, మనము ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనేది నెక్స్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్. ఎంత డబ్బున్నా ఎంతున్నా సో ఆ ప్యూర్ ఎయిర్ ఉన్నది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళు, ఇది ఉన్న వాళ్ళే నెక్స్ట్ రాబోయే రిచెస్ట్ పీపుల్ అనమాట. సార్ థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం న్యూ సెక్టార్లోకి ఎంటర్ అవుతున్నాం, హాస్పిటాలిటీ. సో మనం కస్టమర్స్కి చెప్తున్నాం సార్ మేము రియల్ ఎస్టేట్ చేస్తాము, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తాము, బయోఫార్మింగ్ చెప్తాము, హాస్పిటాలిటీ అని చెప్తాం. సో ఈ రోజు నుంచి అఫీషియల్గా మనం హాస్పిటాలిటీ అనే దాంట్లోకి ఎంటర్ అవుతున్నాము. సో మన కస్టమర్స్కి మనం ఇన్ని రోజులు చెప్పిన మాటలు ఏంటంటే సార్ మా దగ్గర రిసార్ట్స్ ఉంటుంది, క్రీక్ రిసార్ట్స్ అని. సో దాంట్లో మీరు స్టే చేయొచ్చు అని చెప్తున్నాము. దాంట్లో మేము వెల్నెస్ రిసార్ట్స్ చేస్తాము అని చెప్తున్నాం. సో ఈ రోజు నుంచి మనం ఎంత ప్రమోట్ చేస్తే మనకి ఇంకా మోర్ సేల్స్, అంటే మనం ఈజీగా ఇంకా కస్టమర్ని కన్విన్స్ చేయడానికి చాలా ఈజీ వే. సో మన సార్ వాళ్ళు, మన ఎండి సార్ కానీ సిఓ సార్ కానీ చెప్పింది మనకు ఎంత అంటే 2 years 3 years అని చెప్తున్నారు, కానీ దానికి బిఫోరే ఇస్తున్నారు మనకు. మన అడగ ముందుకే మనకు అన్నీ తెచ్చి పెడుతున్నారు. సో దీన్ని ఎంతగా మనం ప్రమోట్ చేస్తే మనం మోర్ సేల్స్ చేయొచ్చు అనేది నా ఒక ఉద్దేశము. 1.5 year లోపల మనం ఏదైతే ఊహించుకున్నామో దానికంటే డబల్ 3 సంవత్సరాల తర్వాత నేను చెప్తున్నా, మన దగ్గర ఎప్పుడైతే మన ఒక దగ్గర మనం ఎప్పుడైతే ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో, మన దగ్గర ఇక్కడ ఖర్జూర పండ్లు ఎప్పుడైతే కాస్తాయో, మనం 40 years నుంచి ఎప్పుడైతే ఇన్కమ్ ఇస్తామో ఆ టైంలో నారాయణ ఖేడ్కు కేవలం సంపంగిని చూడడానికే హైదరాబాద్ నుంచి లైన్ కడతారు. మీరు చూడండి, ఇది నిజంగా రాసుకొని పెట్టుకోండి. హైదరాబాద్ నుంచి అంటే నారాయణ ఖేడ్కి ఎందుకు వెళ్తారని ఎవరైనా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా అడిగితే, నేను ఇంతకుముందు ఒక మీటింగ్లో కూడా చెప్పా, నారాయణ ఖేడ్లో ఏముంది అని అడిగితే నారాయణ ఖేడ్లో సంపంగి ఉంది కాబట్టి వెళ్తున్నామని చెప్పాలి. నారాయణ ఖేడ్ రావాలంటే కేవలం సంపంగి కోసమే రావాలి. ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ ఏదే బాబు మీరు ఏం చేస్తున్నారు అసలు అర్థం కావట్లేదు, ప్రతి ఒక్కరు ఏ మీటింగ్కి వెళ్ళినా మాకు ఒక్కసారి సంపంగిలో పర్మిషన్ ఇప్పియండి సార్ అని అడుగుతున్నారు సార్ అనే రోజులు మనకు వస్తాయి. తప్పకుండా ఇందులో ఉన్న వాళ్ళైతే అందరు అదృష్టవంతులు. ఇవాళ ఎవరైతే రాలేరో వాళ్ళ అదృష్టానికే వదిలేద్దాం. ఇక్కడ వీడియోలు చూసి వాళ్ళు ఇంకా మామూలుగా ఉండదు, వాళ్ళకు ఇంకొకసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు అనేది వాళ్ళకి కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అఫీషియల్లీ హాస్పిటాలిటీ. అండ్ వాట్ ఈజ్ హాస్పిటాలిటీ? హాస్పిటాలిటీ ఏంటంటే కంప్లీట్గా సర్వీస్ సెక్టార్ అండి. సో లైక్ రిలేటెడ్ టు మన ఒక కస్టమర్కి హయ్యెస్ట్ సర్వీస్ ఇచ్చేది. అంటే మన భాషలో ఏంటంటే మన సంబంగి భాషలో హ్యాపీనెస్. సో హెల్త్ అనేది ఇస్తున్నాము, వెల్త్ అనేది వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ ది చార్ట్ ఎలా ఇస్తాం ఏంటి అనేది. ఇప్పుడు లాస్ట్ టైం మనం ట్రెజర్ వ్యాలీ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మన దగ్గర 3,65,000 కొన్న వాళ్ళు ఈరోజు వి సోల్డ్ ది లాస్ట్ ప్లాట్ ఎట్ 8 lakhs. అంటే ఆల్మోస్ట్ వాళ్ళకు విత్ ఇన్ 1.5 yearలో వి షోడ్ దమ్ అరౌండ్ 80% అప్రిషియేషన్. అంటే ఇక్కడ ఏంటి వెల్త్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది డే బై డే. సో ఇలా హ్యాపీనెస్లోకి ఎంటర్ అయ్యాము. హ్యాపీనెస్లో ఏంటంటే మన హాస్పిటాలిటీ దాంట్లో వచ్చేసి క్రీక్ రిసార్ట్. ఈ క్రీక్ రిసార్ట్ అంటే ఏంటంటే నేచర్లో ఫామ్ అయ్యింది. బై డిఫాల్ట్ నేచర్ బెడ్ అని ఉంటుంది. ఎక్కడైతే వాటర్ క్రెస్ట్ అంటాం కదా మనం, ఆ వాటర్లో ఒకటి ఫామ్ అవుతుంది, బై డిఫాల్ట్ నేచర్లో ఫామ్ అవుతుంది. సో మనం కూడా ఇక్కడ ఎక్కడ కూడా నేచర్ని డిస్టర్బ్ చేయకుండా మీరు గమనించుకుంటే ఎక్కడైనా చూసినా సరే మనకున్న ప్రతి గ్రీనరీని వాడుకొని ఎక్కడైతే ఇంకా ఉన్నదానికంటే ఇంకా బెటర్గా మనం ఇవ్వగలుగుతున్నాము. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఆ నేచర్లో ఫామ్ అయింది కాబట్టి క్రీక్ రిసార్ట్ అని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఈ క్రీక్ మీనింగ్ ఏంటి అని ఇందాక చెప్పినట్టుగా నేచర్ బెడ్ మీద ఫామ్ అయింది. సో కాబట్టి ఇలా మన సంపంగి, మన క్రీక్ రిసార్ట్, మన నేచర్, మన ప్యూరిటీ, మన గ్రీనరీ, మన ఆక్సిజన్. సో రేపు ఇంకో 1-2 yearsలో మీరు గమనిస్తే ఒక అడవిలోకి రాగానే, ఒక నందనవనం లోపలికి ఎంటర్ కాగానే, అది ఇటు చూస్తే కాటేజెస్, ఇటు చూస్తే గోశాల,
అటు చూస్తే డేట్స్, ఇటు చూస్తే అదర్ ప్లాంటేషన్స్, ఇటు చూస్తే ఎక్కడ చూసిన ఫ్రూట్స్. అంటే వీళ్ళ దాంట్లోకి ఎంటర్ కాగానే ఒక స్వర్గంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది మనకి. సో 100% ఇవాళ ఒక మనిషికి ఏం కావాలంటే అత్యంత ఇంపార్టెంట్ అంటే అన్నిటికంటే ఆరోగ్యం, ఆదాయంతో పాటు ఆ రెండు ఆస్వాదించడానికి ఆనందం కావాలి. సో చాలామంది అది కోల్పోతూ ఉంటారు. ఇప్పుడు మనకి సార్ చాలా చెప్పడం జరుగుతుంది ఏంటంటే మనం కొంత టైం వరకే కష్టపడాలి, కొంత టైం వరకు కష్టపడి ఆ తర్వాత కష్టపడిన దాన్ని మనం ఆస్వాదించాలి. రిటైర్ అయ్యేంత వరకు కష్టపడిపోయి రిటైర్మెంట్కి వచ్చినాక ఒంట్లోకి చాలా గెస్ట్లు వస్తారు మన లోపలికి. ఎవరంటే బీపీ, షుగర్, సో ఇతర గెస్ట్లు మన బాడీలోకి ఎంటర్ అయినాక ఎంత డబ్బు ఉన్నా సరే దాన్ని ఆస్వాదించలేము. అంటే ఇక్కడ ఏంటి, ఒక టైం వరకు మనం కష్టపడి దాన్ని ఆస్వాదించాలి. సో మన క్రీక్ రిసార్ట్లో కూడా ఫస్ట్ కస్టమర్ మీరు అవటం అనేది చాలా థ్యాంక్ యూ అండ్ హ్యాపీగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా సురేష్ సార్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేయడం చాలా థ్యాంక్ యూ అంటే చాలా హ్యాపీగా ఉంది. సో రియల్లీ అందరికీ చాలామంది అంటే బాగుండేది. నేను ఇందాక వచ్చినప్పుడు నా కారులో ఒక రీల్ చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. అతను ఒక చెప్తుండో కదా, ఎవరో ఆ పర్సన్ ఎవరో పెద్ద మనిషి చెప్తుండో 2030 తర్వాత ప్రపంచం చాలా అంటే చాలా మారబోతుంది. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇంతకుముందు అంటే 2030 కంటే ముందు అంటే 2030 కంటే ముందు ఈరోజు నీకు ఒక గ్రేట్ విషయం ఏంటి అంటే ఈరోజు నీకు ఒక ఆభరణం అంటే ఈరోజు ఒక ఆస్తి అనొచ్చు, లేదనుకుంటే ఒక గ్రేట్ విషయం ఏంటి అని అంటే మామూలుగా చాలామంది నాకు ఒక రోలెక్స్ వాచ్ ఉంటే బాగుంటుంది, లేకుంటే ఒక మంచి కారు ఉంటే బాగుంటుంది, లేకుంటే మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది, ఇదొక హోదా, ఆస్తి. సో కానీ 2030 తర్వాత ఆస్తి ఏముంటుంది అంటే మంచి బాడీ ఉంటే చాలు, మంచి ఫిట్నెస్ బాడీ ఉంటే చాలు, ఇదే మనకు గొప్ప ఆస్తి అని అతను చెప్తుండు. అయితే వాస్తవానికి నిజంగానే దాంట్లో ఆ విషయంలో మన సంపంగి చాలా అడ్వాన్స్గానే ఉంది. ఏదైతే మనం ఆలోచిస్తున్నామో మనం ఆలోచించే ఏదైతే అంటే సంపంగి ఆలోచించేది రేపు పొద్దున ఇదే భవిష్యత్తు అని చెప్తున్నాం మనం. రేపు పొద్దున ఇదే భవిష్యత్తు, ఇదే ఫుడ్డే మన భవిష్యత్తు. మన బాడీ ఆరోగ్యంగా ఉంటే ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు. ఒకవేళ మనం ఆరోగ్యంగా లేవనుకోండి, ఎన్ని కోట్లు ఉంటే ఆరోగ్యం రాదు కదా. సో అందుకోసమే రేపు పొద్దున మీరు ఎవరైనా బల్ల గుద్ది చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు అంటే సంపంగిలో మీ ఆస్తి ఏదైతే ఉందో, ఏ రోజైతే ఎవరైతే 5 గుంటల ప్లేస్ తీసుకున్నారో, హాఫ్ ఎకర్ ప్లాట్ తీసుకున్నారో వీళ్ళదే భవిష్యత్తు. ఎందుకు అంటే రేపు పొద్దున ఆ రియలైజేషన్కి వచ్చేలోపు నీ దగ్గర ఎన్ని కోట్లున్నా వేస్టే, ఎన్ని లక్షల కోట్లున్నా వేస్టే, ఎన్ని వందల కోట్లున్నా వేస్టే, ఆరోగ్యం లేనిది. సో ఆ ఆరోగ్యమే సంపంగి మనం ఇస్తున్నాం. సో కాబట్టి మీరు చాలా అంటే చాలా గ్రేట్గా మన కంపెనీ గురించి అంటే మనం చాలా అడ్వాన్స్గా ఉన్నాం. ఒక వస్తువు ఏదైతే ఉందో భూమి మీద క్రియేట్ చేసిన వస్తువులన్నిటి కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అప్గ్రేడ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా పాతది దాని కనుమరుగైపోతూ ఉంటుంది. సో అట్లనే రేపు పొద్దున ఫుడ్ అనేది కనుమరుగైపోతుందా? ఫుడ్కి ఆల్టర్నేట్ ఉంటుందా? సో ఫుడ్కి ఆల్టర్నేట్ అనేది ఉండదు. సో అంటే ఫుడ్కి ఎవడైతే ఫుడ్ ఉంటుందో వాడే రేపు పొద్దున బాస్, వాడే కింగ్. మరి ఫుడ్ ప్రొడ్యూస్ కావాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? భూమి నుంచి కావాలి. సో ఈరోజు భారతదేశంలో మీరు భూమి చూస్తే దాదాపు అంత కంటామినేటెడ్ అయిపోతుంది, అంత కలుషితమైపోతుంది. ఇవాళ భారతదేశంలో ప్రపంచం మొత్తంలో ఎక్కువ సాయిల్ని కలుషితం దేశాల్లో ఫస్ట్ మనమే ఉంటాం. ఎందుకు చెప్పనా? వేరే దేశాలలో మనం చూస్తే అగ్రికల్చర్ చేసేవానికి కొద్దిగా ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒక డిసీజ్ వచ్చిందనుకోండి, దానికి ట్రీట్మెంట్ చేయాలంటే ఏ మంది ఇస్తే ట్రీట్మెంట్ అవుతుందో మనకు తెలుసు. కానీ భారతదేశంలో అగ్రికల్చర్ చేసే రైతుకి ఎడ్యుకేషన్ ఉండదు. అన్ఫార్చునేట్ ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి, డిసీజ్ వస్తే అతను పోయి ఫెర్టిలైజర్ షాప్ మీద డిపెండ్ అవుతాడు. సార్ పలానా చెట్టుకి ఈ దోమకాట వస్తుంది, పలానా చెట్టుకు ఈ విధంగా రంగు మారుతుంది, లేకుంటే కాపు రావట్లేదు, నేను ఏం చేయమంటారు సార్ అని అడిగితే ఆ ఫెర్టిలైజర్ షాప్ వాడు ఏం చేస్తాడంటే ఏ కంపెనీకి అయితే మార్జిన్ ఎక్కువ వస్తుందో ఆ కంపెనీ మందిస్తాడు. అంటే రియల్ మంది ఇయ్యడాడు, ఆ తీసుకొచ్చి చల్లుతాడు. కాదు అన్నా కాలేదని అంటే ఇంకోటి ఇస్తాడు.
అంటే ఒక డిసీజ్కి 3-4 సార్లు ట్రీట్మెంట్ చేస్తాం అనమాట. పదిలో కదలా మెదిలే నా కదల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించిన హృదయాలే తెరతీసి తలబులు కలబోసి మరిపించి మనక మాయ చేసే అమాయే ప్రేమాయే, ఎంత గాయమైన గాని నా మైనికేమి గాది పువ్వు సోకి నీ సోకి కందే మినాతి ఇల్లు మినాతి. రాజూగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీగ నాటు 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 కూర నాటు.
yamma, yamma, parabama.